హాయ్ గైస్, దిస్ ఇస్ అఖిల ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు అయితే మీకు ఒక కొత్త రెసిపీ అయితే పరిచయం చేయబోతున్నాం అనమాట. అయితే అందరికీ తెలిసిన రెసిపీయే, కాకపోతే మేము ఫస్ట్ టైం ట్రై చేసాం. అంటే మా స్టైల్లో ట్రై చేసాం. ఏం లేదు గాయస్, మీకు తెలిసిందే కొబ్బరికారం అనమాట. దీంట్లో పుట్నాలు కూడా యాడ్ చేస్తాం మేము. దాన్ని ఎట్లా చేయాలంటే, ఎండు కొబ్బరి ఉంటాయి కదా, దాన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలన్నమాట. తర్వాత మన పుట్నాల పప్పు ఉంటాయి కదా గాయస్, దాన్ని కూడా దూరగా వేయించి చల్లార్చుకోవాలి. దాని తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వీటన్నిటిని కూడా దూరగా వేయించుకొని చల్లార్చి పెట్టుకోవాలన్నమాట. వెల్లుల్లి కూడా తీసుకోవాలి, కానీ దాన్ని ఏం వేయించొద్దు, నార్మల్గా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా చిన్న పీసెస్, దాన్ని మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట పౌడర్ లాగా. దాని తర్వాత మన పుట్నాల పప్పు ఉంది కదా, దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. రెండు సపరేట్ తీసుకోవాలి. దాని తర్వాత మనం వేసుకున్న ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి అవన్నీ వేసేసి దాంట్లో కొంచెం క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, మన కల్లుప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు. దాన్ని మనకి ఎంత టేస్ట్కి తగ్గట్టు వేసుకొని దాన్ని కొంచెం మెదగాలన్నమాట. అంత ఈజీ కాదు, దాంట్లో ఎండుమిర్చి అది ఉంటుంది కాబట్టి. దాంట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. దాంట్లో కొంచెం మెదుగుతుంది అనమాట, పౌడర్ లాగా అవుతుంది. దాని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఫస్ట్ అయితే మన కొబ్బరి కారం, అదే కొబ్బరి పొడి ఇంకా పుట్నాల పొడి ఉంటుంది కదా, దాన్ని మొత్తం మిక్స్ చేసుకుంటే అదే మన కొబ్బరి కారం అయిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి కారాన్ని మనం వేడి రైస్లో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ కొంచెం గీ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గాయస్. ఒకసారి మీరు ట్రై చేయండి, మీరు కూడా ఫ్యాన్ అయిపోతారు. నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ అనమాట ఈ కాంబినేషన్కి. అది చేస్తుంది ఎవరో కాదు గాయస్, మా డాడీ చేస్తున్నారు అనమాట. గ్రైండ్ చేయడం కానీ, మిక్స్ చేయడం కానీ, కొంచెం మమ్మీ కూడా హెల్ప్ చేసింది అనమాట. ఇంకేం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ఓకే బాయ్, సబ్స్క్రైబ్ చేయకూడదు.